వెల్కమ్ టు VCN ఛానల్. పత్రికా విలేకరుల యొక్క నిర్వహించుకోవడం ఉద్దేశం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా PVN మాధవ్ గారు బాధ్యత చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేయాలనేటువంటి ఉద్దేశంతో మొదటిగా జూలై 27వ తారీఖున కడప నుంచి అంటే వెంకటేశ్వర స్వామి పాదాల చెంద ఫస్ట్ కడప ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. 27వ తారీఖున కడప, అదేవిధంగా 25వ తారీఖు నంద్యాల, 26వ తారీఖున కర్నూలు, 27, 28, 29, 30, 31 5 రోజులు పూర్తయిపోయింది. మరలా ఆగస్టు 4వ తారీఖున పల్నాడు, గుంటూరు, అదేవిధంగా బాపట్ల, ఒంగోలు కూడా పూర్తయింది. మరలా 3వ విడత రేపు 10వ తారీఖున మనకి అన్నమయ్య జిల్లా, అదేవిధంగా చిత్తూరు, 12వ తారీఖున తిరుపతి జిల్లా, 13వ తారీఖున నెల్లూరులో ముగుస్తుంది. ఇంకా దాదాపు 11 జిల్లాలు పూర్తవుతాయి. దాంట్లో భాగంగా మనకి నెల 12వ తారీఖున తిరుపతి రానున్న సందర్భంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాల్సినటువంటి. ఎందుకంటే ఈరోజు PVN మాధవ్ గారు ఒక విద్యావేత్త, అదేవిధంగా యువకుడు, ఆర్థికవేత్త, అందరినీ కనుక్కోలేదు. మన పూర్వీకుల నుంచి భారతీయ జనతా పార్టీలో అనేక పదవులు చేపట్టినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు. కాబట్టి అందరూ కూడా న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏ జిల్లాకి అపూర్వ స్వాగతం పలికి వారిని ఆహ్వానిస్తున్నారు. మనం మంచి ఘన స్వాగతం సాగాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి అన్నీ కూడా శ్రీకారం చుట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్త, అభిమానులు ఎవరైతే ఉన్నారో మనందరూ కూడా ఆ రోజు తిరుపతికి తీసుకెళ్ళడానికి వెంకటగిరి నియోజకవర్గం నుంచి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అన్ని మండలాల నుంచి, గ్రామాల నుంచి ఏదైతే క్రియాశీల సభ్యులు కావచ్చు, బూత్ కమిటీ సభ్యులు కావచ్చు, బూత్ కమిటీ అధ్యక్షులు కావచ్చు, మండల కమిటీ కావచ్చు, అదేవిధంగా ఇలా కార్యవర్గం కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఈరోజు మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఎవరికైనా తెలియకపోతే కూడా పత్రికల ద్వారా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు 11 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పూర్తి చేసుకొని 12వ సంవత్సరానికి అడిగినటువంటి విషయం అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ చేసింది తప్ప మరి ఏ దేవుని కూడా మనకు గ్రహించాల్సి ఉంటుంది. గత 5 సంవత్సరాలు మనం చూసాం. మన వెంకటగిరి పురపాలక పట్టణం కావచ్చు, గోదావరి కావచ్చు, అదేవిధంగా అనేక మండలాలు మనం చూసాం. 2014 ముందు, 2014 తర్వాత మనం కలిసి వచ్చినట్లయితే 2014 తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినటువంటి విషయం మనం స్పష్టంగా చూస్తాం. మేము 2014 ముందు అనేక గ్రామాల్లో మేము పర్యటన చేసినప్పుడు కనీసం తాగేదానికి కూడా నీరు లేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అప్పుడు NRD నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ కావచ్చు, అదేవిధంగా తర్వాత అనేక కార్యక్రమాల ద్వారా ఆ యొక్క సమస్యలను కూడా మనం పరిష్కారం చేసుకొని ముందుకెళ్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కూడా నేను 2013 ముందు అనేక గ్రామాలను నేను పర్యటన చేసినప్పుడు
చాలా గ్రామాలకి కనీసం రోడ్డు సౌకర్యం లేదని కార్యక్రమంలో. కానీ మేము వచ్చిన తర్వాత ఆ రోజు మన సింహాపురి గుర్తుపేట ఆంధ్రులు అందరికీ మున్సిపాలిటీ వెంకయ్యనాయుడు కింద పట్టాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు మనం ఆ గ్రామస్తులు అర్జీలు ఇస్తే అర్జీలన్నీ కూడా నేను తీసుకు వారికి ఇస్తే, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఆ రోజు గురుగొండ రామకృష్ణ గారు ఉన్నారు, వారు కూడా మీకు అడిగినా కానీ కాదనకుండా మాకు సహకరిస్తూ వారు మేము అందరం కలిసి మన వెంకటగిరి నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకు 133 గ్రామాలకి తాగుడు నిర్మాణం జరిగిందని చెప్పి నేను పదే తెలియజేస్తున్నాను. అందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ పీరియడ్లో జరిగాయి. గత 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ఏ ఒక్క పని కూడా జరగనటువంటి పరిస్థితి మనం గమనించాం. మరలా 2024లో ఎన్డీఏ కూటమి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ శ్రీకారం చుట్టాయి. ఈ మధ్యకాలంలో ఎన్ఆర్ఎన్జిఎస్ కింద కూడా అనేక ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో ఇంకా కొన్ని లింక్ రోడ్డు పెండింగ్ ఉన్నవి కూడా అవి కూడా చేసేటువంటి కార్యక్రమం శ్రీకారం. ఈ మధ్యకాలంలోనే మన వెంకటగిరి నియోజకవర్గానికి దాదాపు ఈ సంవత్సరంలో 10 గ్రామాలకు రోడ్డు వేయడం జరిగింది. ఏదైనా మన దగ్గర మండలం కమ్మపల్లి కావచ్చు, ఏదైనా ముక్కోటిపల్లి కావచ్చు, ఆర్దూర్పాడు ఎల్లంపల్లి కావచ్చు, అదేవిధంగా సైదాపురం మనం మొదలపాడు కావచ్చు, సంగవరం కావచ్చు, అనేక గ్రామాలకి మరలా కూడా ఎన్ఆర్ఎన్జిఎస్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులతో కొన్ని రోడ్ల నిర్మాణం జరుగుతాయి. రాబోయేటువంటి రోజులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా పూర్తి చేసేటువంటి అవకాశం కూడా కల్పిస్తాము. విధంగా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్య పరిష్కారం కోసం మేము కృషి చేస్తున్నాం. అదేవిధంగా పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎవరికైతే ఇల్లు కావాలో మీరందరూ కూడా ఇల్లు అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కేంద్రం అందరూ కూడా ఇల్లు అనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారు. ఇది కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, అది కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. అవి చాలామంది తెలియక ఉపయోగించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. వాటిని కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం. ఉదాహరణకు ముద్రా బ్యాంకు లోన్లు కావచ్చు, అదేవిధంగా పిఎంఈజీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కూడా కొన్ని మనకు లోన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్ఎన్ఎం నేషనల్ లైఫ్ స్టార్ కింద కొన్ని 50% సబ్సిడీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మన సెల్ ఫోన్లో చూసుకొని అప్లై చేసుకొని తెచ్చుకుంటే అందరూ కూడా అభివృద్ధిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. చాలామంది చదువుకున్నటువంటి వారు, అవగాహన ఉన్నటువంటి వారు ఉద్యోగ అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాడు ఈ విధంగా ఎన్ని లోన్స్ని ఉపయోగించుకుంటే స్టార్టప్ ఇండియా, అదేవిధంగా స్టార్టప్ ఇండియాని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, పిఎంఈజీపీ కావచ్చు, స్మాల్ ఇండస్ట్రీస్ అనేవి కావచ్చు, ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా ఏదైతే మనకి అనుసంధానం చేసి ఈ కేంద్ర ప్రభుత్వం మనకు అందిస్తుందో అవన్నీ కూడా తీసుకుని ఉపయోగించుకుంటే అందరూ కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని చెప్పి అందరం తెలియజేస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించండి, భారతీయ జనతా పార్టీ ఏదైనా ఎన్డీఏ కూటమికి సహకరించండి. ప్రజలు మీ యొక్క సమస్యలు ఉంటే ప్రభుత్వ అధికారుల దృష్టికి మా దృష్టికి తీసుకొచ్చి సమస్యలు పరిష్కారం తీసుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యంగా పిఎన్ మాధవ్ గారు 12వ తారీఖున ఉదయం 9 గంటకల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు కూడా తిరుగు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క ప్రోగ్రాం విధివంతం చేయండి. తర్వాత అనేక కార్యక్రమాలను శ్రీకారం చుట్టి గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా మన అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. చేయాలి. ఆగస్టు 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అరగర్భంగా ప్రతి ఇంటిపైన మన జాతీయ జెండా ఎగరేయాలని సంకల్పంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూచించారు. దానికి తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నాయకులు కావచ్చు, దేశ ప్రజలందరూ కూడా వారి ఇళ్లపైన మనకి జెండా ఎగరేయాలని చెప్పి కూడా అందరూ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం దేశం పట్ల భక్తి భావాలు ఎప్పుడైతే కలిగి ఉంటాయో ఆ దేశం మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, పార్టీలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు జాతీయ జెండాని అందరి ఇళ్లపైన ఎగరేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను.